హైదరాబాద్ లో బీజేపీ బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. హెచ్సీయూ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకునే ప్రయత్నం చేస్తుందంటూ హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి హెచ్సీయూ పరిశీలించడానికి బయలుదేరారు బీజేపీ ఎమ్మెల్యేలు. దీంతో క్వార్టర్స్ ముందు భారీగా మోహరించారు పోలీసులు. హెచ్సీయూకి వెళ్లకుండా బీజేపీ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఎక్కడికక్కడ బీజేపీ నేతల హౌస్ అరెస్టు చేస్తున్నారు పోలీసులు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్టు చేశారు. హెచ్సీయూ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం తెగనమ్మే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. వెంటనే ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టులో కేసు గెలిస్తే భూములు అమ్ముతారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వాన్ని భూములు అమ్ముతుంటే విమర్శించారని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారని విమర్శించారు. అటు బీఆర్ఎస్ నేతలు హెచ్సీయూకు వెళ్తారన్న సమాచారంతో ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు. హెచ్సీయూకు వెళ్తారన్న సమాచారంతో ముందుగానే హరీష్ రావు ఇంటి ముందు మోహరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్, ఉదయం నుంచి హైదరాబాద్ నగరంలో ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే ఈ రోజు బీజేవైఎం వాళ్ళు ఉదయం 11 గంటలకు చెలో హెచ్సీయూకి పిలుపునిచ్చారు. దీంతో పాటు బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు హెచ్సీయూ భూములని కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకునే ప్రయత్నం చేస్తుందంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి హెచ్సీయూ పరిశీలించడానికి బయలుదేరారు బీజేపీ ఎమ్మెల్యేలు. అయితే క్వార్టర్స్ కు ముందుగానే భారీగా పోలీసులు మోహరించారు. హెచ్సీయూ వెళ్లకుండా బీజేపీ నేతలను కూడా అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త ఏర్పడింది. ఎక్కడికక్కడే బీజేపీ నేతల హౌస్ అరెస్టులు కూడా చేస్తున్నారు. బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. సో ఇప్పుడు ప్రస్తుతము అక్కడ హెచ్సీయూ దగ్గర కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. నిన్న కూడా మన జీ న్యూస్ ప్రతినిధులు కూడా వెళ్ళాం. మనం అక్కడ నిన్న ఏబీవీపీ వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తా ఉంటే రాత్రి వరకు, అలాగే ఇది గడిచిన 3 రోజులుగా కూడా చాలా వివాదాస్పదంగా మారింది. అయితే మీడియాకి కూడా, అంటే సదరు అక్కడ యూనివర్సిటీ రిజిస్టర్ మీడియాకి అనుమతి లోపలికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. విద్యార్థులకు కూడా ఆ కాలేజ్ గేట్ బయట, మెయిన్ గేట్ బ్యారికేడ్లు ఎక్కడైతే పెట్టారో పోలీసులు వాళ్ళు అక్కడ వరకే రావచ్చు, కానీ ఆ బ్యారికేడ్లు దాటి వస్తే పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. సో ప్రస్తుతము ఆ హెచ్సీయూలోకి ఎవరైనా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా లోపల రిజిస్టర్ అనుమతి అనేది ప్రత్యేకంగా అయింది. ఎట్ ది సేమ్ టైం బీజేవైఎం వాళ్ళు కూడా ఈ రోజు చెలో హెచ్సీయూ అని పిలుపునిచ్చారు. సో ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు సంభవించబోతాయనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొని ఉంది. కొంతమంది మీడియా ప్రతినిధులు అసలు లోపల ఆ 400 ఎకరాల భూమి అనేది ప్రభుత్వం మేము సుప్రీంకోర్టులో కేసు గెలిచి ఆ సుప్రీంకోర్టు కూడా స్వయంగా తెచ్చి చెప్పింది ఆ భూమి 400 ఎకరాలు ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి చెందింది అంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సో ఈ నేపథ్యంలో హెచ్సీయూలో దీని వెనకాల పొలిటికల్ మోటివ్స్ ఎవరు చేపిస్తున్నారో ఏంటో అంటూ కూడా ప్రభుత్వం కూడా వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేసింది. దీని వెనకాల నిజంగానే బీఆర్ఎస్ అజెండా నడుపుతుందా, లేకపోతే బీజేపీ నడిపిస్తుందా, లేకపోతే స్వతహా విద్యార్థులు చేస్తున్నారా అనేది కూడా ఒక క్వశ్చన్ అరైజ్ అవుతోంది ప్రస్తుతము. ఎట్ ది సేమ్ టైం అక్కడ మీడియా ప్రతినిధులు కూడా లోపల జేసీబీ ప్రొక్లైనర్లతో మొత్తం ఏరియా అంతా కూడా క్లీన్ చేస్తున్నారు అనేది నిన్న కూడా జరిగింది. నిన్న గచ్చిబౌలి స్టేడియం బ్యాక్ సైడ్ నుంచి కూడా కొంతమంది మీడియా ప్రతినిధులు వెళ్లి ప్రత్యేకంగా విజువల్ కూడా తీశారు. అక్కడ నెమళ్లు ఆ జేసీబీ ప్రొక్లైనర్లతో మొత్తం ఎక్కడికక్కడ క్లియర్ చేస్తా ఉంటే నెమళ్లు విపరీతంగా అరుస్తున్నాయి. మనం రాత్రి నైట్ విజువల్ లో కూడా చాలా క్లియర్ గా చూసాము. సో అయితే ఇప్పుడు ప్రస్తుతం చర్చ ఏంటంటే ఇది భూమి ప్రభుత్వానికి చెందిందా లేకపోతే హెచ్సీయూకా అంటూ కూడా ఒక మీమాంస కూడా నెలకొని ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ వర్షాన్ని కూడా ఒకసారి మనం చర్చించుకుందాము. ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే చేదులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏ లాభమో, హైదరాబాద్ యూనివర్సిటీ పరిస్థితి కూడా అలాగే ఉంది అంటూ కూడా ఆయన ప్రభుత్వం వర్షన్ ఉంది. గచ్చిబౌలిలో టీజీఐసికి చెందిన 400 ఎకరాలపై 2004లోనే యాజమాన్య హక్కుల్ని హెచ్సీయూ వదులుకుంది అంటూ కూడా ప్రభుత్వం వాదనలు వినిపిస్తోంది. అంటే ప్రభుత్వం వర్షన్ ఇది. యూనివర్సిటీ ఉన్న కంచ గచ్చిబౌలి, గోపన్పల్లి అనే ఈ 2 గ్రామాలు ఉన్నాయి. గోపన్పల్లి గ్రామంలో సర్వే నెంబర్ 36-37లో రాష్ట్ర ప్రభుత్వానికి 397.16 ఎకరాల భూమి ఉంది. గచ్చిబౌలి గ్రామం సర్వే నెంబర్ 25లో యూనివర్సిటీ
ఆఫ్ హైదరాబాద్ కు 534.28 ఎకరాల భూమి ఉంది. అయితే అటు యూనివర్సిటీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరం మేరకు ఆ భూములను పరస్పరం మార్చుకున్నాయి. అంటే గోపన్పల్లి తన ఆధీనంలో ఉన్న 397.16 ఎకరాలను యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం బదలాయించింది. కంచగచ్చిబౌలిలోని తన ఆధీనంలో ఉన్న 534.28 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వానికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ బదలాయించిందంటూ కూడా ప్రభుత్వం దీనిపైన ప్రభుత్వం వర్షన్ ఇది. దీనికి సంబంధించి జనవరి 31, 2004లో ఒప్పందాలు కూడా చేస్తున్నాయి. యూనివర్సిటీ తరఫున రిజిస్ట్రార్ వై నరసింహులు అప్పటి హోంమంత్రిగా దేవేందర్ గౌడ్ ఉండేవారు. ప్రభుత్వం తరఫున గిరిదావర ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో కంచగచ్చిబౌలిలో 534.28 ఎకరాల భూమిపై రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే గోపన్పల్లిలోని 397.16 ఎకరాల్లో హెచ్సియుకి యాజమాన్య హక్కులు కూడా దక్కాయి. ఆ తర్వాత తమ భూములను ఎవరికి వారు అభివృద్ధి చేసుకొని తమ అవసరాలకు వాడుకుంటున్నారనేది కూడా ప్రభుత్వం చాలా క్లియర్ గా చెబుతోంది. గోపన్పల్లి గ్రామంలో హెచ్సియు ఏకంగా నిర్మాణాలు కూడా చేపట్టింది అంటూ కూడా ప్రభుత్వం చెబుతుంది. భూ బదలాయింపు తర్వాత కంచగచ్చిబౌలిలో తనకు వచ్చిన 534 ఎకరాల భూమికి అప్పటి టీడీపీ ప్రభుత్వము 400 ఎకరాలను ఎంఐజీ అనే సంస్థకు, మిగిలిన 134 ఎకరాలను ఏపీ ఎన్జిఓలకు కూడా కేటాయించింది. 134 ఎకరాల్లో ఏపీ ఎన్జిఓ, టీఎన్జిఓలు చక్కగా ఇళ్లు కట్టుకొని కూడా నివసిస్తున్నారు. చాలా మంది మాజీ మంత్రులు, టీఎన్జీలు మంత్రులతో పాటు టీఎన్జీ పెద్ద పెద్ద ఇండ్లు కూడా ఉన్నాయి అక్కడ. అయితే తమకు కేటాయించిన 400 ఎకరాల్లో ఒప్పందాలకు విరుద్ధంగా ఎంఐజీ నిర్మాణాలు చేపట్టకపోవడంతో 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ 400 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి మే 2024 వరకు హైకోర్టు, సుప్రీంకోర్టులో దాదాపు 20 సంవత్సరాల పాటు సుదీర్ఘ వాదనలు కూడా కొనసాగాయి. ఈ 20 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వము అన్ని కోర్టులలో సమర్థవంతంగా వాదనలు వినిపించి తమ యాజమాన్య హక్కులను ప్రభుత్వం కాపాడుకుంది అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం తమ వాదన వినిపిస్తుంది. ఈ 20 ఏళ్లలో ఆ భూమి తనదని ఒక్కసారిగా కూడా హెచ్సియు కోర్టులో ఇంప్లీడ్ కాలేదు. కానీ సుప్రీం కోర్టులో ఎంఐజీకి ఎదురు దెబ్బ తగిలి ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుందని సుప్రీంకోర్టు తన తీర్పు వెల్లడించిన తర్వాతనే ఆ భూమి తమదని హెచ్సియు పేర్కొనడం న్యాయబద్ధంగా లేదంటూ కూడా ప్రభుత్వం చెబుతోంది. 20 సంవత్సరాల పాటు ఆ భూమిని ప్రైవేటు గద్దలు తన్నుకుపోకుండా కాపాడి లాయర్లకు లక్షలు పోసి రాష్ట్ర ప్రభుత్వము కేసు గెలిచిన తర్వాత హెచ్సిఓ మేల్కొనడం సహేతుకం కాదంటూ కూడా ప్రభుత్వం చెబుతోంది. నిజంగా 400 ఎకరాల భూమి మాదే అని హెచ్సియు యూనివర్సిటీ నమ్మకం ఉంటే ఆ 400 ఎకరాలతో పాటు ఏపీ ఎన్జిఓలో కేటాయించిన 134 ఎకరాలను హెచ్సిఓ ఎందుకు క్లెయిమ్ చేయడం లేదు? ఒకవేళ క్లెయిమ్ చేస్తే బీజేపీ టీఆర్ఎస్ స్టాండ్ ఏంటి అంటూ కూడా ప్రభుత్వం వాదన వినిపిస్తుంది. సో మరి దీనిపైన క్లారిటీ అనేది అధికారికంగా కూడా దీనిపైన ఇటు ప్రభుత్వం వర్షన్ చాలా క్లియర్ గా ఉంది. మరోవైపు ఏమో బీజేపీ